రెమ్యునరేషన్ ప్రాసెస్ అని వచ్చేసరికి పెద్దవాళ్ళంటే మళ్ళీ సినిమా ఇవ్వరేమో అనే భయంతో కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లో ఉందన్న వేరేవర్ ఏదైనా రీజన్తో కావచ్చు, వాళ్ళకి పే చేసేస్తారు. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఇస్తామన్న ఫుల్ పేమెంట్ ఇవ్వరు, మూవీ అయిపోతుంది, మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నిజమా? కొంతవరకు నిజం, కానీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు ఏమైందండి, కొన్నిసార్లు బడ్జెట్ పరంగా అనుకున్న దానికన్నా ఎక్కువైనప్పుడు ప్రొడ్యూసర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఏం చేయలేకపోతే. అప్పుడు ఒకసారి జల్సా మూవీ చేస్తున్నాం, ఒక సీనియర్ విలన్ షూట్ స్టార్ట్ అయింది. మాకు అందిన సమాచారం ఏంటంటే వేరే రీజన్స్, బట్ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడనేది మాకు అందిన వార్త. బట్ ఆఫ్ ద రికార్డ్ దట్ ఈస్ డిఫరెంట్. ఆయన వల్ల షూటింగ్ అయిపోయింది. ఆ రోజు 10 నుంచి 15 లక్షల రూపాయల నష్టం ప్రొడ్యూసర్కి. షూటింగ్ అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి, ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఉంది అంటే మనం పెట్రోలో డీజిలో ఎంత వేసుకోవాలి, బండి అంత దూరం పోగలుగుతుంది. అట్లాంటప్పుడు మనం ఈడ పెట్రోల్ తగ్గిందనుకో దూరం పోలేం కదా. దట్ ఈస్ వాట్ ఎనీ జర్నీ. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతే. అట్లా వదులుకున్న సందర్భాలు ఉన్నాయా మీరు? తక్కువనే అండి, కొన్ని ఉన్నాయి, బట్ ఇగ్నోరబుల్. ఇన్ని చేసినప్పుడు 2%, 1%, 5% ఇగ్నోరబుల్. పోనీలే అని చెప్పి అనాలి, తప్పదు. వదిలేస్తాం, ఇక తప్పదు కదా. అంటే వదిలేస్తామంటే మనమేం వదిలేము, వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేసేది లేదు. ఏం చేస్తాం చెప్పి, ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు వీ కాంట్ ఫైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఆయన భగవంతుని ఏం కోరుకోవాలి, ఆయన పరిస్థితి మంచిగా కానీ మళ్ళీ ఇంకో సినిమా తీయని ఇట్లా కోరుకోవాలి. ఇంకంతే, నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తే ఓకే దీన్ని కాంపెన్సేట్ చేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్. అయితే బాగా బలంగా వినిపిస్తున్న మాట సార్ ఇది. మా తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గినాయి లిటరలీ. ఆ రేంజ్లో అంటే హై లెవెల్లో ఉన్న విలన్ క్యారెక్టర్ నుంచి వీళ్ళు ఏంటంటే ఫస్ట్లో హీరోయిన్స్ని తీసుకొచ్చారు సినిమాల్లో. ఫస్ట్ నార్త్ సౌత్ ఎక్కడి నుంచి అయినా, బాంబే నుంచి హీరోయిన్స్ వచ్చారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, విలన్లు వచ్చారు, కమెడియన్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు కూడా, పెద్ద ఆర్టిస్టులు కూడా చాలా సందర్భాలలో మీరు అలా వేరే వాళ్ళని తీసుకురావడం వల్ల తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి కదా. ఆ మాత్రం క్యారెక్టరు వీడు చేయలేడా అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మరి నేను దానికి కంపారిజన్ ఒకటి చెప్తాను. నీ ప్రశ్నకు జవాబు అదే అవుద్ది. ఒక్క ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి ఢిల్లీలో వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకొని తెలుగు వాళ్లకు గుర్తింపు తెచ్చిన ఏకైక లీడర్ యాక్టర్. ఇది వాస్తవం, ఇది హిస్టరీ. ఓకే, చరిత్ర మార్చలేం. ఇకపోతే నువ్వు అన్న ప్రశ్నకి, ఇక్కడ ఉన్న ఆ రోజు ఇప్పుడున్న అందరూ కూడా తెలుగు వాళ్ళు, నా వాళ్ళు. తెలుగు నేను, నా దేశం, నేను నా ప్రాంతం, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా భాష, నా వేషధరణ ఇది అనుకొని ఫీల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తెలుగు వాళ్ళని పెట్టుకుంటారు. అవును సార్, ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వకపోవడం, ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ వాళ్ళే కదా, ప్రొడ్యూసర్ ఇక్కడ వాళ్ళే కదా, మరి తెచ్చుకుంటున్నప్పుడు ఈ యూనియన్స్లో వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం సొల్యూషన్? అంటే అదే అంటున్నానండి, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఐఎమ్ గివింగ్ ఇండైరెక్ట్ ఆన్సర్. వాళ్ళు కూడా అది ఫీల్ అవ్వాలి అంటున్నా. నువ్వు ఫీల్ అవ్వని మనం చెప్పలేం కదా. అవును. సో ఇక్కడ ఉన్నారు ఆర్టిస్టులు, టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక రవ్వంత తక్కువ ఉంటే మీకున్న టాలెంట్తో వాళ్ళకి పైకి తీసుకురండి. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ లేదండి, మీరు టాలెంటెడ్ పర్సన్సే కదా, మీరు పెద్దవాళ్ళు ఎవరినైనా డైరెక్ట్ చేయగలుగుతున్నారు కదా. ఒక్క సెకండ్, ఒక్క 5 నిమిషాలు
ట్యూన్ చేస్తే మన వాళ్ళు కూడా అంతకన్నా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనేది నా అభిప్రాయం. అయితే ఇదే ప్రాబ్లము మనం వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు, అంటే మనం పరభాష నటులకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ మరి తెలుగు వాళ్ళకి వేరే భాషలో అంత ఎక్కువ రావట్లేదు కదా. మేబీ రావచ్చు కానీ అంత ఎక్కువ రావట్లేదు. వాళ్ళని చూసినప్పుడైనా ఇక్కడ మార్పు రావాలిగా. అంటే మార్పు రావాలి అంటే ఇది డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకే, మన వాళ్ళు అక్కడ పోయి ప్రయత్నాలు చేయకపోవచ్చు, వాళ్ళు అడిషనల్గా ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఇవన్నీ దట్ ఈజ్ లింకప్ విత్. అట్లా మనం వన్ వేలా మాట్లాడలేము, ఆలోచించలేము. బట్ కానీ తెలుగు వాళ్ళకి కానీ అయినంత వరకు మన ప్రాంతం వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్, గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి. గవర్నమెంట్ కూడా పరభాషా నటులు మన భాషలో ఉంటే దానికి రివార్డ్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇవ్వకూడదు. ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలే ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినట్టే కదా. దే ఆర్ స్నాచింగ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. కానీ ఇదే దీంట్లోనే సెకండ్ వర్షన్ కూడా మీ ఆర్టిస్టులే చెప్తున్నారు కదా సార్, నటనకి భాషా భేదం ఏముంటుంది, ఎక్కడ నటన గొప్పతనం ఉంటే అక్కడ తీసుకుంటున్నాం, దానికి ప్రాంతీయ భేదం చూడడం ఎందుకని ఒక గొప్ప నటులు ఒక ఇంటర్వ్యూ ఇండైరెక్ట్ గా ఎన్టీ రామారావు గారిని తప్పు పడుతున్నారు. లేదు సార్, ఒక గొప్ప నటులు అడిగిన సరే, గొప్ప నటులు అంటే మరి ప్రాంతము భాషా ప్రవక్త రాష్ట్రాలు కదా మనవి. భాషతోనే భారతదేశం విభజించబడింది కదా. మరి భారతదేశం ఒక్కటే అంటున్నాం ఇప్పుడు కూడా. అవును, మరి దానికి పొంతన లేని జవాబులు కదా. కాబట్టి మన భాషను మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే దానికి శ్రీనివాస్ గారు ఏకీభవిస్తారు. అవును, 100%. ఇక ఈసీ మెంబర్గా మీకు వచ్చే కంప్లైంట్స్లో ఇప్పుడు రెమ్యునరేషన్కి సంబంధించి ఇందాక మీరు ఒకటి అరా వదిలేయచ్చు, వాళ్ళకి లేదు కాబట్టి వదిలేయచ్చు కాదు, అక్కడ మీరు కన్సర్న్ మనకు వచ్చిన పరిస్థితిని బట్టి మీరు నేను చేశాను, అందరు చేయాలని లేదు. అదే అంటున్నాను సార్, అదే అడగబోతున్నాను. ఇప్పుడు కన్సర్న్ చూపించి మీరు ఓకే, మీకంటే వాళ్ళ బాధ తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ ఇంత నష్టపోయారు ఇది అని తెలిసి వదిలేస్తారు. ఒకవేళ అలాంటి కంప్లైంటే మా అసోసియేషన్ దాకా వస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ ఉంటుందండి. పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేది ఉంటే ఇప్పుడు 5,000కో 10,000కో పోయి మనం అడగలేం కదండి. అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు లాస్ట్ టైం పెద్ద హీరోకి అయితే కూడా హీరో గారు వచ్చి కంప్లైంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చేసినవి ఉన్నాయి, మా అసోసియేషన్లో చేసినవి ఉన్నాయి. పెద్దవాళ్లకు డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అన్ని కంప్లైంట్స్, ఆర్బిట్రేషన్ కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ ఉంది. మాకు కూడా పెద్దవాళ్ళందరూ చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆర్బిట్రేషన్ కమిటీలో ఉన్నారు. మాకు కూడా ఒక మంచి స్టీరింగ్ కమిటీ ఉంది. వాళ్ళందరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీరు మంచి స్టీరింగ్ కమిటీ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఒక వర్డ్ చెప్పారు సార్. మరి ఎలక్షన్స్ టైంలో ఎంత అంటే ఇండస్ట్రీలో ఎన్ని రకాల చీలికలు ఉన్నాయో అన్ని రకాల చీలికని మీడియా ముందుకు తీసుకొచ్చారు. అవి వస్తున్న సందర్భంలో ఒక మెంబర్గా చాలా కాలం నుంచి మీడియా వాళ్ళ కంటికి అలా కనపడుతుందండి, మేము అంత ఒకటేనండి. అదే సార్, మేము కాదని అనట్లేదు. కాకపోతే మరి అలా వస్తున్న సందర్భంలో అరే మన మధ్య ఏవో ఉన్నాయని వీళ్ళకి ఎందుకు క్రియేట్ చేయడం అనే ఆలోచన ఒక ఈసీ మెంబర్. ఒక మాటలో చెప్తాను నీకు ఆన్సర్. కామన్ ఎజెండా, డిఫరెంట్ ఒపీనియన్స్. ఎజెండా ఒకటే ఉంటుంది మాది, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, దానివల్లే కాంట్రవర్సీ అయింది. అంతే, సింపుల్, వెరీ సింపుల్.